నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో రోజు ఇడ్లీ, దోస, పొంగల్ తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా! ఇవాళ అలా కాకుండా సింపుల్ వేలో చాలా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం పోపు గరిటె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని కాస్త పసుపు వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పోపుని వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని గరిటెతో కాలుతుంటుంది, వేడిగా ఉంటుంది కదా. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోస బ్యాటర్లా మిక్స్ చేసుకోవాలి. నేను కొంచెం వంట సోడా వేస్తున్నాను. మిక్స్ చేసేసుకొని అప్పటికప్పుడు తయారు చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది, మంచి హెల్తీ రెసిపీ కూడా. సో ఇప్పుడు దోశ వేసుకుందాము. దోశ కోసం పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా 2 గరిటెల వరకు వేసుకొని పిండి బాగా స్ప్రెడ్ చేసుకొని దోశలాగా ఈ దోశని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే. కొంచెం ఆయిల్ వేసుకుంటూ టొమాటో చట్నీ, పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.